పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నిర్వాహకం వెలుగు చూసింది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఏజెన్సీ నిర్వాహకాలు భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తుల నుండి దాదాపు 2 లక్షలు తీసుకున్నట్లు సాన్వి అవుట్ సోర్సింగ్ సూపర్వైజర్ లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. రాజన్న ఆలయంలోని ప్రసాదాల విభాగం, శానిటరీ విభాగాల్లో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లుగా ఆడియో క్లిప్లు లీక్ అయింది. ఇక ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హలో అన్నకి బాగా నీ పేపర్లు పట్టుకొని వస్తావా? లడ్ కౌంటర్లు ఉన్నది, 2 అట పెడతావా? రెడ్ కౌంటర్ కాదు, కౌంటర్ కాదు, లడ్డు తయారు ఓకే అన్న, చెప్తావు అత్త. నువ్వు ఆ పేపర్లు తీసుకుని వస్తే ఇప్పుడు నేను కర్ణాటక పోతున్నా అప్లై చేయడానికి. లాస్ట్ నువ్వే గుర్తుకొచ్చింది నాకు. అన్న 2:20 బాగానే చెప్తున్నారు మరి. అదే మరి చేస్తా అంటే లేదంటే అసలు ఆల్రెడీ చెప్పింది నేను చెప్పినాడు. నువ్వు ఫోన్ చేస్తావు ఒక్క నిమిషం మరి చెప్తా, అడుగుతా. హలో అన్న, అన్న ఇంటికి వచ్చిన అమ్మతో మాట్లాడినా కొంచెం తక్కువ అని చెప్పి అంటున్నా. తక్కువ అంటే నీకు చెప్పినా నీకు అన్న బలవంత లేదు, చెప్తా వాళ్ళకి చెప్పింది చెప్పినా. లక్ష్మణ అన్న చెప్పే కాదేమన్నా చూడే తక్కువ బాగా రిస్క్ అయితే రేటు కొంచెం శానిటేషన్ కా శానిటైజర్ నల్ల పెట్టామంటే శానిటైజర్ నల్ల పెడతా, అన్నా లడ్డు నల్ల పెట్టామంటే లడ్డు నల్ల పెడతా. బ్లడ్ కౌంటర్ కు రాదు కావచ్చు, కౌంటర్ లో కౌంటర్లో ఏమో చెప్పలేము, అటే చెప్పి ఇటే సరే అన్న. బ్లడ్ కౌంటర్ లో చెప్తే చెప్పలేమంటున్నా నేను. అది కూడా నేను కన్ఫర్మేషన్ ఇవ్వలేను. కౌంటర్ చేయొచ్చు, లేకపోతే ఇటు తయారు లేదు. 2 పాయింట్ 2 లక్షలు కౌంటర్ లో బ్లడ్ కౌంటర్. కౌంటర్ అని నేను చెప్పలేను తమ్మి, అటర్నే చేయొచ్చు ఇటర్నే చేయొచ్చు అంటున్నా నేను. అది ముచ్చట. సరే నేను చేస్తే మళ్ళీ మరి. సరే నువ్వు ఏదో కన్ఫర్మ్ చేసుకో, కరెక్ట్ ఫోన్ చేద్దాం. నేను తాపసరి పట్టిగా ఫోన్ చేసి అన్న తక్కువ అంటే నేను మాట్లాడాలి. సరే అన్న, సరే ఓకే, నువ్వు కరెక్ట్ డిసైడ్ చేసుకుని నాకు ఫోన్ చేయి. సరే అన్న. ఘటనపై దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణరావు విచారణ చేపట్టారు. ప్రణయన్ హౌస్ కీపింగ్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్, శాన్వి సర్వీసెస్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ, శివబాలాజీ కన్సల్టెన్సీ సూపర్వైజర్ గా వ్యవహరిస్తున్న బూర్ల లక్ష్మీనారాయణ ఉద్యోగాల వసూళ్లు చేస్తున్నట్లు నిర్ధారించారు. దీంతో అతనిపై వేములవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. రాజన్న ఆలయంలో అవుట్ సోర్సింగ్ ద్వారా వివిధ విభాగాల్లో సిబ్బందిని నియమించడానికి 8 కంపెనీలకు సూపర్వైజర్ గా వ్యవహరిస్తున్న లక్ష్మీనారాయణ డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని ఈవో రాధాబాయి తెలిపారు. అవినీతికి పాల్పడుతున్న 8 కంపెనీలను రద్దు చేసినట్లు చెప్పారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటే నమ్మి మోసపోకూడదని సూచించారు ఈవో రాధాబాయి.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్